హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అండ్ సెట్ చేసుకోండి. థ్యాంక్ యూ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి జగన్ అన్న ఇచ్చిన కొత్త ట్యాబ్ అయితే ఎలా సెటప్ చేయాలో చూస్తాను. సో 7 యాప్స్ అయితే స్టార్టింగ్ అయితే మనకి ఆల్ యాప్స్ వస్తాయి. సో ఆల్ యాప్స్ అయితే ఎవరో చేయొద్దు. సో మ్యాక్సిమం 7 యాప్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో బైజూస్ కంటెంట్ అయితే చాలా ఉంది. సో మనకి 256 GB SD కార్డ్ ఇచ్చారు కాబట్టి బైజూస్ని మనం ఏం చేయకూడదు. సో అందరూ ఓన్లీ 7 యాప్స్ చేసుకోండి. సో ఫుల్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ అయితే మీ ట్యాబ్ అయితే ఆన్ చేయండి. సో ట్యాబ్ చూపిస్తాను మీకు ఒకసారి బ్యాక్ సైడ్ చూడొచ్చు. కొత్త ట్యాబ్ ఇది. సో మీకు అయితే సార్ అయితే సెటప్ చేస్తారు. సో నేనైతే మామూలుగా ప్రాసెస్ చూపిస్తాను అంతే. స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ బటన్ ఉంటుంది. సో దీన్ని నొక్కితే 4 టిక్ వస్తుంది. తర్వాత దగ్గర మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నెట్ అయితే ఉండాలి. స్కిప్ కట్ ఏం నొక్కొద్దు. సో నేనైతే వైఫై కనెక్ట్ చేస్తున్నాను. సో వైఫై అయితే కనెక్ట్ చేసి ఎలా అయితే వెళ్తుంది. సో మీకు ఎలా ప్రాసెస్ రాకపోతే మీకు కింద అయితే వేరే టైప్ అయితే వస్తుంది. ఆండ్రాయిడ్, గ్యాలక్సీ ఆర్ ఐఫోన్ అని ఉంటుంది. సో ఇక్కడైతే కింద సెటప్ మాన్యువల్ అని ఉంటుంది. సో నాకైతే అలా రాలేదు. సో అందరికైతే సెటప్ మాన్యువల్ అయితే క్లిక్ చేయండి ఖచ్చితంగా. సో చెకింగ్ డీటెయిల్స్. సో నెట్ అయితే ఫుల్గా ఉండాలి, లేకపోతే మళ్ళీ యాప్స్ డౌన్లోడ్ అవ్వవు సరిగ్గా. సో చూడొచ్చు. గెట్టింగ్ రెడీ ఫర్ యువర్ వర్క్ సెటప్. సో చూడొచ్చు. సెటప్ యువర్ ఫోన్ డివైస్ పాలసీ అని రావాలి. సో తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. సో కీప్ యువర్ వర్క్స్ యాప్. సో ఎలా అయితే ఖచ్చితంగా రావాలి. దిస్ డివైస్ ఈజ్ నాట్ ప్రైవేట్. సో ఇక్కడ కింద అయితే నెక్స్ట్ వస్తుంది. క్యాన్సిల్ సెటప్ అసలు కొట్టకండి. సో మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి వస్తుంది. నెక్స్ట్. సో ఇక్కడ చాలామంది బ్యాక్ నొక్కుదా అనుకుంటారో అది అస్సలు చేయొద్దు. సో నేను ఈ వీడియోలో ఎలా చెప్తున్నాను అలాగే చేయండి. అసలు దేన్ని స్కిప్ చేయొద్దు, దేన్ని నొక్కొద్దు. సో వీడియోని అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయొద్దు అసలు. సో లాస్ట్ వీడియోలో అయితే మనం ట్యాబ్ అన్బాక్సింగ్ చేసాం. సో ఆ వీడియో చూడలేకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అలానే మనకి పార్ట్ ట్యాబ్కి న్యూ ట్యాబ్కి డిఫరెన్స్ అయితే అది కూడా చేసిన వీడియో. సో ఆ వీడియో కూడా చూడలేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. సో చూడొచ్చు. రిజిస్టరింగ్ డివైస్. సో ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ నుంచి న్యూ ట్యాబ్ ఇంకా ఓల్డ్ ట్యాబ్ వీడియోస్ కూడా వస్తాయి. సో 2 అయితే వస్తాయి. సో ఏదైతే స్టాప్ చేయను. సో నెట్ అయితే కొంచెం ఫాస్ట్గా ఉండాలి. సో చూడొచ్చు ఇలా బ్యాక్ వచ్చి వెళ్ళింది. సో చాలామంది ఆల్ యాప్స్ యూస్ చేసుకుందాం అనుకుంటారు. సో అస్సలు చేయొద్దు. సో ఓన్లీ 7 యాప్స్ ఉండాలి. 7 యాప్స్ చేసుకోండి ప్రస్తుతం. సో మనకి ట్యాబ్ అయితే 3 ఇయర్స్ అయితే ఖచ్చితంగా యూస్ చేయాలి. 8th, 9th, 10th. సో బైజూస్ అయితే ఫుల్గా లోడ్ చేసి ఇచ్చారు. సో ఇంకా బైజూస్ స్కానర్ రాలేదు సమ్ స్కూల్కి. సో వచ్చాక బైజూస్ కూడా లాగిన్ చేస్తారు మీరు. సో అప్పుడైతే అస్సలు రీసెట్ కొట్టకూడదు. మాకు ఆల్ యాప్స్ కావాలంటే గట్టా పని అవ్వదు. సో ప్రాసెస్ అయితే ఎవరివ్వండి. సో నెట్ అయితే ఎక్కడ అప్ చేయొద్దు, రీస్టార్ట్ చేయొద్దు, అసలు ఏం చేయొద్దు. సో వీడియోలో ఎలా చెప్తున్నాను అలా చేయండి అంతే. సో లాస్ట్ టైం లాగా బైజూస్ పిన్ వ్యాలిడేషన్ గట్రా వస్తే మనం ఏం చేయలేం 3 ఇయర్స్ పాటు. సో అందుకే ట్యాబ్ని అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ట్యాబ్ అయితే 1 year వారంటీతో వస్తుంది. సో బట్ అయితే మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంతే. సో చూడొచ్చు. ఫినిష్ అప్ 100.
సో ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత వెంటనే ఒక గెట్ స్టార్టర్ కొట్టకండి. సో లైక్ నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను కదా, ఒక 5 minutes కానీ 3 minutes కానీ వెయిట్ చేయండి. సో ఏం కాదు. సో మీరు అయితే గెట్ స్టార్టర్ కొట్టిన ఏమవుదు. సో ఒక 5 minutes అయితే వెయిట్ చేయండి. సో వెయిట్ చేసాక గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎస్ ఉంటుంది. సో ఫోకస్ చేస్తున్నాను. ఎస్. సో ఇక్కడ కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ. సో ఇక్కడ చిన్న డాట్ ఉంటుంది, డాట్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్. సో చూడొచ్చు. సో మనకి వెంటనే రీస్టార్ట్ అవుతుంది. సో అందరి ట్యాబ్లు అయితే రీస్టార్ట్ అవుతాయి. సేమ్ లేదు, వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే అప్డేట్స్ ఉంటే మనకి డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఏం కంగారు పడకండి. సో ట్యాబ్ అయితే ఆన్ అవుతుంది. ఆన్ అయ్యే వరకు మీకు చూపిస్తాను. సో ఆన్ అయింది. సో రీస్టార్ట్ అవుతుంది, ఏం కంగారు పడద్దు. సో ఆన్ అయింది. సో జగనన్న లోగో అయితే వచ్చింది, నవరత్నాలు. సో ట్యాబ్లెట్ ఈ స్టార్టింగ్. సో చూడొచ్చు. సో ప్రస్తుతం నాకైతే వైఫై మేనేజర్ ఇంకా డ్యూలింగ్ అయితే వచ్చింది. సో చూడొచ్చు. సో ఇవి కూడా లోడ్ అవుతాయి. సో ఒకసారి అయితే ఒక్కొక్క యాప్ లోడ్ అవుతుంది. సో ఒకసారి అయితే కెనాక్స్, ఒకసారి వైఫై QR కోడ్, ఒకసారి స్విఫ్ట్ షాట్. సో వైఫై కనెక్ట్ చేసి అలా ఉంచండి. సో ఒక హాఫ్ డే 1 day అయితే ఉంచితే లోడ్ అయిపోతాయి మ్యాక్సిమం. సో ఒకసారి ఎలా కొట్టుకుంటుంది. సో ఏం కంగారు పడద్దు. సో అప్డేట్ కట్ట సరిగ్గా అవ్వకపోతే ఎలా కొట్టుకుంటుంది. సో చూడొచ్చు, ఇంటర్నెట్ కనెక్ట్ అయింది. సో అందుకే ఇదైతే ఇలా కొట్టుకుంటుంది. సో ఏం కంగారు పడద్దు. సో ఒకసారి ఒక 10 minutes కానీ 20 minutes కానీ వెయిట్ చేస్తే వచ్చేస్తుంది. సో ఒకవేళ రాకపోతే మళ్ళీ రీసెట్ చేసి మళ్ళీ చేయండి. సో రీసెట్ ఎలా చేయాలో తెలియకపోతే మన పాత ఆలప్స్ వీడియో కాడ చూడొచ్చు, ఓల్డ్ వీడియో. సో చూడొచ్చు, రీసెట్ అక్కర్లేదేమి. సో అలాగే వస్తుంది అంతే. నెట్ ఒకసారి ఫాస్ట్గా వస్తుంది కదా ఒక్కోసారి. సో అంతే, అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో డ్యూలింగ్గా. సో ఓపెన్ చేస్తున్నాను. సో చూడొచ్చు. సో డ్యూలింగో కోసం సపరేట్ వీడియో అయితే చేస్తాను, ఎలా యూజ్ చేయాలి, ఎలా లాగిన్ చేయాలన్నీ. సో ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. సో ప్రతి ఒక్క వీడియో అయితే చూడండి. సో ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, గుడ్ బై.